మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు వినాయక్ నగర్. సో వినాయక్ నగర్లో లాట్ ఆఫ్ స్టోరీస్తోనైతే సుమన్ టీవీ రోజు రోజుకి ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. దొంగతనాలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోవడము, అదేవిధంగా ఫోర్త్ టౌన్ నియర్ బై లొకేషన్లో పోలీస్ స్టేషన్కి కూతవెట్టు దూరంలోనే ఒక దొంగతనం జరిగింది. సో ఎవరైతే ప్రశాంత్ గౌడ్కి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నామో, నిన్న ప్రశాంత్ దాదాపు 8 గంటల నుంచి 8:30 వరకు కూడా ఇక్కడే ఉండే. 8:30కి తను ఆర్మూర్కి వెళ్ళడం జరిగింది. సో ఆర్మూర్కి వెళ్ళిన తర్వాత ఇంటికైతే కొంతమంది దుండగులు అయితే రావడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 దొంగలైతే రావడం జరిగింది. ఇక్కడున్న ఏరియాలలో నార్మల్గా గుర్కాలు, మనం గుర్కాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రతి ఊర్లో కూడా ఒక గుర్కా అనేవాడు పూర్తిగా అంటే గ్రామం మొత్తం రౌండ్స్ వేస్తూ కొంచెం అప్రమత్తం చేస్తూ ఉంటాడు. అంటే టార్చ్ లైట్లు పట్టుకొని వాళ్ళంతా కూడా వాళ్ళు పగడ్బందీగా తను ఎక్కడెక్కడ ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు పూర్తి చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అదే తరహాలో కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉన్నారు. లైట్లు పట్టుకొని ప్రతి ఇంటి డోర్స్ ఏవైతే ఉంటాయో డోర్స్కి అయితే వాళ్ళు టార్చ్ కొట్టడం జరుగుతూ ఉంది. అక్కడ లాక్ ఉంది అంటే దొంగతనం చేయాలా, లాక్ లేదంటే దాన్ని స్కిప్ చేసేసి వేరింటికి వెళ్ళాలా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి దొంగతనాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ నియర్ బై లొకేషన్లో చూసుకుంటే ఒక్కసారి చూడండి, మొత్తం చుట్టుపక్కల మొత్తం ఆనుకొనే ఉన్నాయి ఇండ్లు. అంటే ఒకళ్ళకి ఈ దొంగతనం చేస్తున్న టైంలో ఎవరికి కూడా ఎలాంటి వినికిడి రాలేదు, ఎలాంటి కదలిక రాలేదు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా దగ్గర ఉన్న ఇండ్లు ఇవన్నీ. సో ఇంటికి ఆపోజిట్లోనే ఒక సీసీ కెమెరా నిఘా ఉన్న ఇల్లు కూడా ఉంది. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత భయం లేకుండా వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు అనేది మీరు ఒకసారి చూడాలా. ఇక్కడ పూర్తిగా 4 సీసీ కెమెరాలు ఉన్న ఇల్లు ఆపోజిట్లోనే ఇక్కడ ప్రశాంత్కి సంబంధించిన ఇంట్లో అయితే దొంగతనం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియాలో ఉన్న ఇండ్లకు మొత్తం కూడా సీసీ కెమెరా నిఘా అనేది ఉంది. సో ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరా నిఘా వ్యవస్థలో ఎవరైతే దుండగులు వచ్చిన దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజువల్స్ అనేవి రికార్డ్ అయినాయి. కాకపోతే ఇంత దౌర్జన్యంగా దొంగతనాలు జరగడం అనేది చాలా వరకు దారుణం అని చెప్పేసి చాలామంది నిజామాబాద్ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ నుంచి దాదాపు 60 నుంచి 70 మీటర్ల దూరంలోనే ఉంటుంది. సో 100 మీటర్ రేంజ్లోనే ఈ దొంగతనం జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. పెట్రోలింగ్ కావచ్చు, లేకపోతే అట్లాంటి ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు అనేది మనం ఆలోచించాలా. ప్రశాంత్ గౌడ్ ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడదాం. సో ఎవరైతే నిన్న వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పూర్తిగా ఇదంతా బ్రేక్ చేసి మరి దొంగతనం చేసిరు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ తాళం అసలు ఇది చూడండి, దీనికి ఏమన్నా ఏర్పడుతుందా? ఏమన్నా పళ్ళగొట్టినట్టు కూడా ఏర్పడతలే. ఖాళీ ఇది కట్టర్తోని కట్ చేసేసారు. ఏదైతే మనకి కట్టింగ్ ప్లేయర్ ఏదైతే ఉంటుందో కట్టింగ్ ప్లేయర్తోని కట్ చేసేసారు. కట్ చేసేయంగానే వాళ్ళు లోపలికి వెళ్ళి దొంగతనం చేసేసారు. సో ఇట్లాంటి దొంగతనాలు అనేటివి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో నిన్న ప్రశాంత్ గారు 8 నుంచి 8:30 టైంలో కూడా నైట్ ఇక్కడ ఉండడం జరిగింది. మార్నింగ్ టైంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఇళ్ళలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ 3 o'clock టైంలో కూడా కొంతమంది చూశారు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి వారితో మాట్లాడడం. ప్రశాంత్ గారు మీరు చెప్పండి, ఏమేమి దొంగతనం జరిగింది ఇంట్లో? సార్ మేము ఈవినింగ్ వరకు ఉన్నాము. ఒక నేను ఆర్మూర్లో రిసెప్షన్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. 6 గంటలకు పోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయినాము. 8:30కి అట్లా పోయినాము. సో అది ఫంక్షన్ అనేది లేట్ అవ్వడం వల్ల అక్కడే ప్రాపర్ ఆర్మూరే అనమాట. అక్కడ అమ్మ దగ్గర ఉండడం జరిగింది. వచ్చేసరికి మాకు పొద్దున 6 గంటలకి ముందట అక్క వాళ్ళు కాల్ చేశారు. మీరు లేరా, ఇంట్లో తాళం అంతా డోర్ ఓపెన్ ఉంది, లాక్ పలగొట్టింది ఉన్నది అని అంటే మేము అవుట్నే వచ్చేసాం. వచ్చేసరికి బీరువా మొత్తము, బెడ్రూమ్ మొత్తం అంతా ఓపెన్ అయిపోయి ఉన్నది. దాంట్లో నగదు ఉన్నది, కొద్దిగా నగదు ఉన్నది, బంగారం ఒక 6 తులాల వరకు ఉన్నది, సిల్వర్ అయితే ఒక 30 తులాల వరకు ఉన్నది. అది కూడా ఒక అమౌంట్ వేరే దగ్గర కట్టేది ఉందని పెట్టిపోయినాము. యాక్చువల్గా వద్దామని అనుకున్నాము. నైట్ ఈ చలికాలం కదా, ఎందుకు రిస్క్ అనేసరికి అక్కడ ఆగిపోయినాం. దొంగతనం గురించి మాట్లాడుకుంటే పోలీస్ స్టేషన్ కూడా 100 మీటర్ రేంజ్లోనే ఉంది. మరి ఇట్లాంటి ఏరియాలోనే ఇట్లాంటి దొంగతనాలు జరిగితే సామాన్య ప్రజలు అంటే వేరే ఏరియాలలో అసలు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది కూడా చాలా మందికి డైలమా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారండి? అదే ఇప్పుడు వీళ్ళని అంటే మాది ఇక్కడ మేము రెంట్ ఉండడం జరుగుతున్నది కదా. ఈ సొంత ఇళ్ళ వాళ్ళని అడిగితే ఒక 5 సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు ఇటువంటిది జరగలేదు. ఒక వారం 10 రోజుల కిందనే ఒక బైక్ దొంగని మేమే పట్టించి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ అనేది మాకు చాలా దగ్గర ఉంటుంది అనమాట. 100 మీటర్ రేడియస్లో ఉంటుంది. అప్పుడు కూడా చెప్పినప్పుడు కొద్దిగా మమ్మల్ని అన్నారు జాగ్రత్తగా ఉండండి, మేము ఎంతకంటే కొద్దిగా కాపలాగా వస్తాము. ఎందుకంటే మేము పెట్రోలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు జాక్కుంటారు కావచ్చు, తర్వాత మేము 1 అవర్ వరకు రాము కదా. ఆ టైంలో ఏదైనా చేస్తే కూడా మాకు తెలియదు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని అంటున్నాము. అయితే మీరు ఆ రోజు ఇక్కడ ఎవరైతే నియర్ బైలో ఉన్న ఒక బైకర్ ఏదైతే దొంగతనం చేసిన వాడిని కూడా మీరు పట్టించడం జరిగింది. మరి ఆ రోజు పోలీస్ అధికారులు ఏమన్నారు మరి దీని గురించి?
అదే ఆయన ఫుల్ తాగి ఉన్నాడు. ఇందాకనే వచ్చి కొద్దిగా ఇన్నోసెన్స్ చేస్తే కొద్దిగా బాగా తాగి ఉన్నాడు, రోకులో లేడని చెప్పేసి ఇట్లా ఇప్పుడే పంపించాము, వార్నింగ్ ఇచ్చి పంపించామని అన్నారు. అదే దొంగ మళ్ళీ ఇక్కడ 10 గంటల ప్రాంతంలో మాకు బైకు తీయడం జరిగింది. ఆల్రెడీ తీయడం జరిగితే మేము వచ్చేసరికి పారిపోయాడు. హాఫ్ అన్ అవర్ వెతికి దొరకబట్టి మేము అక్కడ అప్పగించడం జరిగింది. వాళ్ళు అన్నారు అన్నమాట, ఇంతకుముందే ఇతన్ని విడిచిపెట్టినాము, కొద్దిగా బాగా తాగి ఉన్నాడు, వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నాం, కానీ మళ్ళీ ఈ రకంగా చేస్తాడని అనుకోలేని చెప్పేసి తెల్లారి వరకు ఇక్కడ ఉంచుతాం, కోటింగ్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు పోలీసులు. అనడం జరిగింది. అట్లా మొత్తానికి కూడా 6 తులాల బంగారము, 30 తులాల వెండి, కొంత నగదు కూడా దోచుకొని పోయారు అనేది తెలుస్తూ ఉంది. అంటే పోలీస్ స్టేషన్కి నియర్ బై లొకేషన్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే పోలీస్ నిఘా వ్యవస్థ ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుంది, పెట్రోలింగ్ అనేది ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుంది అనే దానిపైన ఇది ఒక నిదర్శనంగా మనం చూసుకోవాలా. అంటే చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. అంటే ఇదంతా ఏరియా ఎట్లా ఉందంటే చూడండి, ఇదంతా కూడా అంటే దగ్గర ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ దగ్గర ఇండ్లు ఉన్నాయి. ఇవంతా ఒక్కళ్ళకి కూడా వినికిడి రాలేదు. ఇంత అనుమానం రాకుండా ఈ దొంగతనం చేసారు అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత పకడ్బందీగా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలా. ప్రతి ఒక్కరు ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఇది ఒక కాలం. ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎంత సాధారణంగా చేస్తూ ఉన్నారు, ఎంత సింపుల్గా చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక రాడ్ తీసుకొని వస్తున్నారు, నార్మల్గా వాళ్ళ దగ్గర కటింగ్ ప్లేట్స్ అవి ఇవి తీసుకొని వచ్చి నార్మల్ కట్ చేసేస్తున్నారు, లాక్స్ అనేటివి కట్ అయిపోతున్నాయి. సో కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నార్మల్గా ఇక్కడ కొంత ట్రై చేసారు, ఎక్కువ ప్రెషర్తోని ఎక్కువ బలంగా కూడా వాళ్ళు ఏం ట్రై చేయలేరు. నార్మల్ ఇట్లా అనగానే ఇది లాక్ అనేది ఊడిపోయిన తర్వాత లోపలికి వచ్చి వాళ్ళు ఏం చేసారు అంటే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంది. దీంట్లో ఆల్రెడీ ఎవరైతే పోలీస్ అధికారులు రావడం జరిగింది, వచ్చి క్లూస్ టీమ్స్తోనే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అనేవి కూడా అన్నీ సేకరించారు, వాళ్ళన్నీ తీసుకోవడం జరిగింది. ఇంటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏవైతే మనకి అన్ఐడెంటిఫై ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ట్రై చేసారు అనేది తెలుస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి కూడా ఈ దొంగతనాలు అనేటివి లాకర్స్లోనే మెయిన్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దీంట్లో ఏం చేసారు అంటే ఈ ప్రశాంత్ గౌడ్ అన్న వాళ్ళు ఏం చేశారు అంటే దీంట్లో మొత్తం సిల్వర్ పెట్టడం జరిగింది. సిల్వర్ అంతా దీంట్లో పెట్టారు. గోల్డ్ అనేది దీంట్లో ఉండే. ఇది నార్మల్గా ఒక స్క్రూ డ్రైవర్తోనే నార్మల్గా ఇట్లా అన్నారు వాళ్ళు. అనగానే ఇది ఓపెన్ అయింది. దీంట్లో ఉన్న 6 తులాల బంగారం అయితే వాళ్ళు దొంగలించేసి వెళ్ళిపోయారు అనేది తెలుస్తుంది. అసలు ఇంకా ఏం ముట్టలే, బట్టలు కానీ లేకపోతే ఇంకేమైనా ఏం ముట్టలే. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి కావాల్సింది దొంగతనం చేసుకున్నారు. ఏదైతే బంగారంని వాళ్ళు దోచుకొని పోవాలనేదే వాళ్ళు ఒకటి చేసుకున్నారు, ఇంకేం డ్యామేజ్ చేయలేదు ఇది. సో ఇదంతా కూడా ఒక పకడ్బందీగా రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఎవరైతే వచ్చిన సదరు దుండగులు ఎవరైతే ఉన్నారో ఎంట్రీ ఏదైతే మెయిన్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ కిచెన్ నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా నార్మల్గా ఎవరైనా ఇట్లా లాక్ చేసేసి ఇట్లా పెట్టేసి గుళ్ళెం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు, డోర్ పెట్టేసి. సో ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఇటు అవుట్ అయిపోయారు. ఈ గోడ ఇక్కడ అవరా గోడ ఉంది, ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవు. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ నుంచి వాళ్ళు అట్లా దొంకేసి అటు వెళ్ళిపోయారు. ఈ ఓపెన్ ప్లాట్ మనం దాటినామంటే పక్కన పోలీస్ స్టేషన్ ఏమో మనకు డైరెక్ట్గా అనిపిస్తుంది. ఇంత పకడ్బందీగా దొంగతనాలు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక రెక్కి చేసి ఒక పథకం ప్రకారం దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. చూడొచ్చు అంటే ప్రతి దగ్గర కూడా ఇక్కడ మీకు ఇంకొక విజువల్ నేను చూపిస్తాను. ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా నిఘా ఉందండి. ఇక్కడ ఉన్న 2 ఇండ్లలో మనకి సీసీ కెమెరా నిఘాలో వాళ్ళు పడిపోతుండంటే ఎగ్జిట్లో వాళ్ళు పడలేరు. అంటే ఇదే ఇంట్లో నుంచి అక్కడ ఓపెన్ ప్లాట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఇటు దుంకేసినా కూడా అక్కడ మనకి సీసీ కెమెరా నిఘా. అక్కడ ఒక ఎలక్ట్రిక్ కంబుకైతే వాళ్ళు ఫిట్ చేసిరు, అక్కడ ఆడొకటి కనబడుతుంది. ఆ ఇంట్లో కూడా సీసీ కెమెరా నిఘా ఉంది అనేది తెలుస్తుంది. ఆ సీసీ కెమెరా నిఘాను ఒకసారి ఫోకస్ చేయొచ్చు. సో ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉండగా కూడా ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే దొంగతనాలు రోజుకి సర్వసాధారణంగా అయిపోతున్నాయి. 4th టౌన్ నియర్ బై లొకేషన్లోని పోలీస్ స్టేషన్ ప్రామిసెస్ ఏరియాలో అంటే దాదాపు 100 మీటర్ రేంజ్లోనే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఏవైతే మీరు బయట ప్రాంతాలకు ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బంగారానికి సంబంధించిన ఏదైతే నగలు కావచ్చు, జ్యువెలరీ ఏదైతే ఉంటుందో మీతో పాటనే తీసుకెళ్ళండి. లేకపోతే బ్యాంక్ లాకర్లో లాకర్లో
బ్యాంక్ లాకర్లో భద్రపరిచి మరి మీరు ఎటన్నా వెళ్ళండి అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక్ నగర్లో దొంగతనాలు అనేటివి సర్వసాధారణం అయిపోయినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కొంతమంది దొంగలు అనేది మనందరికి తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంటికి కూడా ఒక సీసీ కెమెరా నిఘా అయితే పెట్టుకోండి, ఎంతకైనా మంచిది. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.